సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలలో అనేక స్థలాల్లో క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభుని స్తుతించటం, ప్రభుని ఆరాధన చేయటం, ప్రభులో ఆనందించటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే అనేకమైన క్రిస్మస్ వర్తమానం మనం వినుంటాము. బహుశా ఈ ఉదయకాల సమయంలో కూడా డిసెంబర్ మాసం కాబట్టి ఒక క్రిస్మస్ మెసేజ్ని మీకు అందించడానికి ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తాడని సువార్తమానం తెలియచేయటానికి దేవుడు పరలోకంలో నుంచి ఒక దూతను పంపించాడు. ఆయన పేరేంటండి? గాబ్రియేలు, దేవుని దూత. దేవుని దగ్గర చాలామంది దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. యెషయా గ్రంథాన్ని మనం చదివినట్లయితే అక్కడ అత్యున్నత సింహాసనముపై ఆయన ఆసీనుడై ఉండగా వేవేల దూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాయట. అంటే వేలాది దూత సైన్యం చేత ఆరాధించబడుతున్న మన దేవుడు. అలాగే మనుషుల కంటే ముందుగా దేవుడు దేవదూతలను తయారు చేశాడు. ఎందుకంటే తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఆయనను ఆరాధన చేయటం కోసము, ఆయన పక్షంగా పోరాడటం కోసము దేవుడు అనేకమైన దూతల్ని క్రియేట్ చేశాడు మానవుల కంటే ముందుగా. ఆ దూతలు చాలామంది పేర్లు మనకు తెలుసు. మనకు తెలిసిన పేర్లు ఒకసారి చెప్తారా? గాబ్రియేలు దూత తెలుసు, ఇంకా మికాయేలు తెలుసు, ఇంకా కెరూబులు, సెరూపులు, ఇలా 4 చక్రాలు కలిగిన జీవులు యెహెజ్కేలు గ్రంథంలో ఇలాంటి దేవదూతలందరినీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా గాబ్రియేలు దూత మెసెంజర్ అనగా వర్తమానాలు తెలియజేసేది. పరలోకంలో నుంచి దేవుడు పంపించిన వర్తమానాలు భూలోకంలోనికి ఆయా ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే దూత గాబ్రియేలు మహాదూత. ఈ గాబ్రియేలు దూతను దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపిస్తున్నాడనే సత్యాన్ని తెలియచేయటానికి ముందుగా ఈ లోకానికి పంపించాడు. అయితే గాబ్రియేలు దూత పరలోకం నుంచి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏ సమాచారాన్ని తెలియజేసిందో కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. గాబ్రియేలు దూత దాదాపు 5 దగ్గరికి వెళ్ళింది. 5 కొన్ని విషయాలు చెప్పింది. అందులోంచి ఒక్కొక్క మాట ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతాను. దానికంటే ముందుగా ఒక రోజున జర్నీలో క్రిస్మస్ జరుగుతూ ఉంది. ఆ జర్నీలో క్రిస్మస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉందంట, భార్య భర్తలు, ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు ప్రతి క్రిస్మస్ రోజున దేవుని సన్నిధికి ఏదో ఒక బహుమానం తీసుకొస్తూ ఉండేవారు. సరే ఈసారి ఆ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే మిషన్ కొడుతుందండి బాగానే. సరే ఒక చక్కని మ్యాట్ని డెకరేట్ చేసి ఆమె స్టేజ్ పైన అంటించడానికి అనేసి తీసుకొచ్చింది. అలా అంటిస్తూ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్న సమయంలో కొంతమంది ఉగ్రవాదులు ప్రియులు ఆ దేశంలో చొరబడి చాలా బీభత్సాన్ని సృష్టించారు. చాలామందిని చెర తీసుకెళ్ళిపోయారు. అలాంటి సమయంలో ఈమె యొక్క భర్తను కూడా చెర తీసుకుని వెళ్ళిపోయారట. చెర తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మరి చాలామంది చచ్చిపోయారు. ఈమెకి భర్త ఏమయ్యాడో తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో చాలా కాలము భర్తని వెతికింది. ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకలేదు. అలాగే నిరాశతో నిస్పృహలతో బ్రతుకుతూ ఉంది. ఒక రోజున దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ అదే చర్చిలో జరుగుతూ ఉందట. అలా జరుగుతూ ఉన్నప్పుడు సరే నా భర్త నేను కలిసి బహుమానంగా ఇచ్చిన ఈ మ్యాట్ని చూడాలనేసి ఆమె దగ్గరికి వచ్చి ఆ మ్యాట్ని అలంకరిస్తూ తడిమి చూస్తూ ఏడుస్తున్న సమయంలో ఆ పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మా ఏంటి, ఎందుకని ఈ మ్యాట్ని తడిమి చూస్తూ నువ్వు ఏడుస్తున్నావు అని చెప్తున్నప్పుడు ఆమె అన్నదంట, అయ్యా 20 సంవత్సరాల క్రితం నా భర్త నేను కలిసి వచ్చి ఈ మ్యాట్ని ఇక్కడ మరి బహుకరించాము. అయితే నా భర్త ఏమయ్యాడో తెలియదని చెప్పినప్పుడు వెంటనే పాస్టర్ గారు ఫోన్ చూసి, అమ్మ 10 డేస్ క్రితం ఒక ఆయన ఇలాగే చెప్పాడు, నేను నా భార్య వచ్చి దీన్ని అలంకరించామని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఆ వ్యక్తిని రప్పిస్తాడు. 20 సంవత్సరాల తర్వాత భర్తను చూసింది ఆ క్రిస్మస్ రోజున. ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకని చెప్తా ఉన్నానంటే క్రిస్మస్ అనేది
మనకి ఆనందాన్ని తెచ్చే పండుగ ప్రియులరా. నిజంగా గమనించండి, వేరైపోయిన వారి జీవితాల్లో మళ్ళా దేవుడు నూతనమైన ఆనందాన్ని వారికి అనుగ్రహించాడు. నిజంగా దేవునికి మనుషులకి సంబంధం తెగిపోయింది. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు తన బిడ్డలతో సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఇక్కడ పరలోకంలో నుంచి దేవుని దూత మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చిందంటే జకరియా దగ్గరకు వచ్చింది. జకరియా ఎవరు అని గమనించినట్లయితే దేవుని యాజకుడు. ఈయన ప్రభుని ఆరాధన చేసేవాడు. ప్రతి సంవత్సరము కూడా యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రభుకి ధూప నైవేద్యాలు అర్పిస్తూ ఉండేవారు. అనేక పాపుల కొరకు రక్త ప్రోక్షణం చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో సడన్గా ఈ జకరియా అంట ఆరాధన చేస్తున్న సమయంలో దేవుని దూత అక్కడికి వచ్చి, జకరియా నీకు శుభము కలుగును గాక, భయపడొద్దు, నీకు సంతోషమైన వర్తమానం చెప్పడానికి వచ్చాను. ఆ సంతోషమైన వర్తమానం ఏంటంటే, ఇంతకాలము కూడా పిల్లలు లేక ఏడ్చారు కదా, ఇంతకాలము కూడా నిందించబడ్డారు కదా, భక్తిగా జీవిస్తున్నాము, యథార్థంగా బ్రతుకుతున్నాము, నమ్మకంగా బ్రతుకుతున్నాము, అయినప్పటికీ దేవుడు మా జీవితాల్లో కొరత కలుగజేశాడే, మా జీవితాల్లో దేవుడు ఎందుకో లోటు పెట్టాడనేసి మీరిద్దరూ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు నాకు వినబడినాయి. చూడండి, జకరియా ఎలిజబెత్ గురించి మనం చదివినట్లయితే వాళ్ళిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి ఎంతో యథార్థంగా బ్రతుకుతూ ఉన్నారట. ఎంతో నమ్మకంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా వారి జీవితంలో ఒక లోటు ఉంది. ఏంటంటే సంతానం లేక బాధపడతా ఉన్నారు. సేవకుల కుటుంబం కదండి. అనేక మంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా గర్భఫలం లేదు, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు, కానీ వారి జీవితంలోనే ఒక లోటు మాట. అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీకే గర్భఫలం లేదే అని చెప్తుంటే వారు గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టుగా ఉంటా ఉంది. అలాంటి బాధను అనుభవిస్తూ చాలా సంవత్సరాలు గడిచింది. దాదాపు వృద్ధాప్యానికి వచ్చేసారట. వృద్ధాప్యానికి వచ్చేసి బహుశా అనుకుంటాను ఇంకా ఆశ వదిలేసుకున్నారేమో, మాకు పిల్లలు పుడతారు అనే ఆశ వారు వదిలేసుకుని ఉంటారు. ఇంకా మా జీవితంలో సంతోషం కలుగుతుందనే ఆశ వదిలేసుకున్నారేమో. అలాంటి నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో వారి దగ్గరికి ఎవరు వచ్చారంటే ఈ గాబ్రియేలు దూత వచ్చి అంటా ఉన్నాడు, జకరియా నీకు సంతోషము. ఏంటా సంతోషం తెలుసా? ఇంతవరకు కూడా నిరాశ, ఇంతవరకు కూడా నిస్పృహ, ఇంతవరకు కూడా నిందలు అవమానాలు భరించావు కదా, అవన్నీ దేవుడు తీసివేసి నీకు శ్రేష్టమైన కుమారుని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకు సంతోషం కలుగుతుంది, నీ భార్యకి సంతోషం కలుగుతుంది, అలాగే నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ సంతోషం కలుగుతుంది. అతడు దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేవాడు కాబట్టి దేవునికి కూడా సంతోషం కలుగుతుంది అతను బట్టి అనేసి చెప్పినప్పుడు జకరియా చాలా సంతోషపడ్డాడు. ఫస్ట్ నమ్మటానికి మరి అతనికి కష్టమైనప్పటికీ కూడా తర్వాత మహానందము అతని జీవితంలో కలిగింది. చూడండి, క్రిస్మస్ అనేది ఏం తీసుకొచ్చిందంటే సంతోషాన్ని తీసుకొచ్చిందండి. అందుకని అంటాడు కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. బహుశా ఈ వాక్యమైన మన జీవితాల్లో ప్రియులరా నిరాశతో కూర్చున్నావేమో, నిస్పృహలతో కూర్చున్నావేమో, నిందలు అవమానాలు భరిస్తూ అనేక రీతులుగా కన్నీటి గుండా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో. ఈ యొక్క జకరియా ఎలిజబెత్తులు కూడా ఇంక మా జీవితంలో సంతోషం కలగదు, ఇంకా మా జీవితంలో నెమ్మది కలగదు, ఇంకా మా జీవితంలో దేవుడు కార్యం చేయడం అనేసి అలాగే బాధపడుతూ జీవిస్తున్నారు. కానీ అటువంటి సమయంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు వారి జీవితంలో జరిగించి ఒక చక్కని కుమారుని ఇచ్చారండి. ఆ కుమారుడి పేరు ఏంటంటే బాప్తీసమిచ్చు యోహాను. యేసుప్రభు ఒక రోజున బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఎలా అంటాడు, స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరంటే యోహాను అని చెప్పాడు. స్త్రీలు కనిన వారు అందరికంటే గొప్పవాడు ఆయన వాక్యం చెప్తా ఉంటుంటే అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు భయంకరమైన పాపులు కూడా మారిపోయి యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుని ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం తీసుకున్నారట. చూడండి, అంత శ్రేష్టమైన వ్యక్తికి జన్మనిచ్చి మరి వారి జీవితంలో మహానందాన్ని కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేయడా? చూడండి, వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేశారండి, గర్భఫలం పొందుకునే టైంకి వృద్ధాప్యానికి వచ్చేసారట. బహుశా వాళ్ళు ఇంకా మాకు హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారేమో. అలాంటి టైంలో కార్యం చేసిన దేవుడు బహుశా ఈరోజు నువ్వు కూడా
నిరాశతో ఇక్కడ కూర్చున్నావా, నిస్పృహతో ఇక్కడ కూర్చున్నావా, నిందలు అవమానాలు భరిస్తూ బహుశా నా జీవితంలో ఇంకా దేవుని కార్యం జరగదేమో, నా బ్రతుకు ఇంతేనేమో అనే నిరాశలో కూర్చుంటే ఈరోజు నువ్వు నమ్మితే గనక నీ జీవితంలో కూడా సంతోషాన్ని ప్రభువారు కలుగు చేస్తాడండి. తన బిడ్డలు నిరాశలో ఉండటం ఆయనకి ఇష్టం కాదు. తన బిడ్డలు ఎప్పుడూ కూడా కన్నీరు గుండా వెళ్ళటం ఆయనకి ఇష్టం కాదు. వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయటానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. అందుకనే గాబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చి చెప్తుంది, నీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈరోజు అదే వర్తమానం దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు కూడా సంతోషం కలుగుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తి చేస్తాడైనా. నీకున్న నిందలు, నీకున్న అవమానాలు, నువ్వు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులను ఒక రోజున తొలగించి నీ జీవితంలో కూడా సంతోషాన్ని ప్రభువారు ఇవ్వటానికి, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించడానికి ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. చూడండి, రెండవదిగా ఈ యొక్క గాబ్రియేలు దూత ఎక్కడికి వెళ్ళిందంటే చూద్దాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటుంది. చూడండి 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరియ దగ్గరికి వెళ్ళింది. మనం చూస్తున్నాం ప్రియులరా, మరియ కన్యకగా ఉంటున్న సమయంలో యోసేపుకి ప్రదానం చేయబడిందట. వివాహానికి సమయం దగ్గర పడుతుంది. అదే సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు మరియ దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉందంటే, నీకు శుభము కలుగునుగాక. చూడండి, నీకు శుభం. ఆ శుభం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేని ధన్యత దేవుణ్ణి కలుగజేస్తున్నాడు. ఆ ధన్యత ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ గర్భాన్న ఉదయించిపోతా ఉన్నాడు. నిజంగానే ఆ రోజుల్లో ప్రియులరా, చాలామంది స్త్రీలంట కన్యకలుగా ఉండిపోయారు, వివాహం చేసుకోకుండా ఉండిపోయారట. ఎందుకంటే కనుక యేసు ప్రభువారు మా గర్భాన జన్మించాలి, యేసు ప్రభువారికి జన్మనిచ్చే ధన్యత మాకు దక్కాలనేసి బైబిల్లో ప్రవచనాలు ఎరిగిన చాలామంది స్త్రీలు కానీ లేదా భక్తులైన క్రైస్తవులు కానీ మా గర్భాన యేసు ప్రభువారు జన్మిస్తే బాగుంటుంది, ఈ ప్రపంచంలో ఎవరికి లేని ధన్యత మాకు దక్కాలనే ఉద్దేశంతో చాలామందట కన్యకలుగానే వివాహం చేసుకోకుండా ఉండిపోయారంట. అయితే ఆ ధన్యత ప్రపంచంలో ఎవరికీ దక్కలేదు, కానీ ఎవరికి దక్కిందండి? మరియకు మాత్రమే దక్కింది. ఎందుకంటే మరియలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలు ప్రియులరా. ఆమె గుణగణాలు మనం చూస్తున్నట్లయితే ఆమె కన్యకగా జీవించింది. ఎలా జీవించిందంట? కన్యకగా అనగా పెళ్లికి ముందుగా ఏ పురుషుని ఎరగకుండా ఎటువంటి ప్రేమ వ్యవహారాలు కానీ, ఎటువంటి జారత్వం కానీ, ఎటువంటి అపవిత్రమైన కార్యాలు కానీ చేయకుండా దేవుని కోసం పవిత్రంగా జీవించింది ఆమె. కాబట్టి దేవుని దృష్టిలో ఆమె దయను కృపను పొందుకుంది. ఎవరికి లేని ధన్యత దేవుడు ఆమెకు దయచేయటానికి కారణం ఏంటంటే వివాహానికి ముందుగా ఎటువంటి జారత్వం కానీ, ఎటువంటి అపవిత్రమైన కార్యాలు చేయలేదు. ఈ రోజుల్లో యవనస్తుని గమనించినట్లయితే కనుక వివాహానికి ముందుగానే ఎన్ని వ్యవహారాలు వారి జీవితాల్లో ఉన్నాయో కదా, ఎన్నో ప్రేమ వ్యవహారాలు, ఎంతో ప్రియులరా శరీరాన్ని పాడు చేసుకుంటూ చూడకూడని అశ్లీల దృశ్యాలు చూస్తూ పాపిష్టి బ్రతుకుతూ తమ జీవితాన్ని మలినపరుచుకుంటున్న యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికాల మంది బిడ్డలు ఎలా పాడైపోతూ ఉన్నారండి? చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు లోబడిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే ప్రియులరా భయంకరమైన పాపపు అలవాట్లకు లోబడిపోయి వారి శరీరాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు, వారి జీవితాన్ని మాలిన్చేసుకుంటా ఉన్నారు. కానీ మరియా అలాంటి స్త్రీ కాదండి. ఆమె కన్యకగా జీవించింది. ఆమె ఎటువంటి అపవిత్రత దరిచేరకుండా ఆమె పవిత్రంగా బ్రతికింది. ఈరోజు నువ్వు అలా జీవించగలిగినట్లయితే, పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు ఆయన నిన్ను కూడా వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడికి ఎవరు కావాలంటే ఒక ఆయన అంటాడు, దేవుడు బంగారు పాత్రలు ఆయనకు అవసరం లేదట, లేకపోతే వెండి గాజు పాత్రలు అవసరం లేదంటే, కానీ కడగబడిన పాత్రలని ఆయన వాడుకుంటాడు. అనగా ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో దేవుడు వారిని వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధత నీకుందా? ఆస్ట్రేలియాలో ఒక చిన్న జంతువు ఉంటుందండి, అది బొరియల్లో జీవిస్తూ ఉంటుంది. ఎడ్విన్ అనే జంతువు.
ఆ జంతువు పేరు ఏంటంటే చిన్న జీవి మాట, ఎడ్విన్ అంటారు దాన్ని. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. వేటగాళ్ళు దానికోసం చాలా ప్రత్యేకంగా వేటాడతారు, చాలా ఖరీదు కూడా. అయితే అది ఇక్కడ బొరియలోకి వెళ్తే మళ్ళీ కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక పశువు పేడను తీసుకెళ్ళి ఆ బొరియల చుట్టూ పాముతారంట. అది కనిపించగానే తరుముతా ఉన్నప్పుడు కరెక్ట్గా దాని బొరియలోకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ పెంట అక్కడ ఉందో అక్కడే ఉండిపోద్ది అంటండి, లోపలికి వెళ్ళదు. ఎందుకంటే చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది కానీ ఆ పెంటను అంటించుకోవడానికి ఇష్టపడదంట. గమనించండి, చచ్చిపోవడానికి ఇష్టపడుతుంది కానీ ఆ పెంటను అంటించుకోవడానికి ఇష్టపడదు. ఈరోజు క్రైస్తవులుగా, ప్రియులరా, దేవుని బిడ్డలుగా పవిత్రులుగా జీవించాలి కదా, పరిశుద్ధంగా జీవించాలి కదా, లోకాన్ని ప్రేమించకుండా, లోక మాలిన్యం అంటుకోకుండా దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి కదా. అయితే లోక మాలిన్యాల్లో మనం జీవిస్తూ మరి పాపంలో బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు అసలు? కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవునికి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. ప్రభువుని ఏం చేయలేడట? చూడలేడు. పరిశుద్ధత నీ జీవితంలో లేకపోతే ప్రభుని చూడలేవు. పరిశుద్ధత నీ జీవితంలో లేకపోతే నిత్య జీవానికి చేరలేవు. అందుకని దేవుడు నీ క్వాలిఫికేషన్ చూడడండి, నీకు ఎంత ఆస్తుందో చూడడు, నువ్వు ఎన్ని డిగ్రీలు చేసావో చూడడు, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసావో చూడడు. నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడ్డావా, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా అనేది యేసు ప్రభు వారు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, ఇక్కడ మరియను దేవుడు వాడుకోవడానికి కారణం ఏంటంటే మరియా ఎలా జీవించిందండి? కన్యకగా జీవించింది. మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. మరియా, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ ద్వారా ఈ లోకానికి వస్తారని చెప్పినప్పుడు ఆ మంటంది, నీ చిత్తము నీ దాసురాలను. చూడండి, ఆ మాట ఉంటుంది ఒకసారి 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగా. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని మరియకు తెలియజేసినప్పుడు మరి అంటుందట, అయ్యా నీ దాసురాలనయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి. గమనించండి, పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం ఊరు వెలుపలికి తీసుకెళ్తారు, రాళ్ళుతో కొట్టి చంపుతారు, అవమానిస్తారు, నిందిస్తారు, భయంకరంగా దూషణ పాలు చేస్తారు, ఆమె జీవితాన్ని ప్రియులరా నాశనం చేస్తారు. అది పరిస్థితి. అయితే ఆమె అలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవటానికి దేవుని కోసము సంసిద్ధత కలిగి ఉంది. ఈరోజు ప్రియులరా, దేవుని కొరకు కొన్ని అవమానాలు ఎవరైనా ఏమన్నారు అనుకోండి, అంతే చచ్చి మానేస్తారు కొంతమంది. అయ్యా నన్ను నిందిస్తున్నారండి, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, నాతో వీళ్ళ కలలేదు వాళ్ళ కలలేదు అనేసి ఆ కోపం ఎవరి మీద చూపిస్తావు? దేవుని పైన చూపిస్తూ ఉంటాం. కొంతమంది చూస్తాం ప్రియులరా, ఫ్యామిలీ గొడవస్ ఉంటాయి, ఫ్యామిలీ కొట్టుకుంటారు. ఆ ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుందంటే చచ్చి మానేస్తారు. ఎందుకు చచ్చి మానేస్తారంటే కనుక వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరిగిన ఆ ప్రభావము దేవుని సన్నిధి. అన్ని చోట్లకి వెళ్తావు కానీ దేవుని సన్నిధికి రావటానికి మరి ఎన్ని ఆటంకాలు పెడతా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఈ మంటంది అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ప్రభు చిత్తానికి లోబడతాననేసి దేవుని చిత్తానికి విధేయత చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించినందుకునే గాబ్రియేలు దూత ఎక్కడికి వెళ్ళింది? మొట్టమొదటిసారిగా జకరియా దగ్గరికి వెళ్ళి జకరియాకి ఏం కలుగజేసిందండి? సంతోషాన్ని కలుగజేసింది. అలాగే నెక్స్ట్ మరియ దగ్గరికి వెళ్ళి మరియకి శుభవచనం తెలియజేసి ఆమెను లోకంలో ధన్యురాలుగా అయ్యే ప్రాప్తిని కలుగజేసింది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే యోసేపు దగ్గర కూడా వెళ్ళింది. ఆమె భర్త అయిన యోసేపు, మత్తయి స్తోత్రం ఉంటుంది, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, పేరు పెట్టుదువు. ఇదిగో
ఆ, ఆ. చాలండి, జాగ్రత్త విందాం. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉందంటే, అప్పటికే యోసేపు గారికి విషయం తెలిసిందట, మరియా ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలిసింది. యోసేపుగా నిద్రపోవట్ల ఆలోచన చేస్తూ ఉన్నారు. అరే, నేను వివాహం చేసుకుందాం అనుకున్నానే, ఈ అమ్మాయి ఇంత పని చేసింది ఏంటి అని రాత్రంతా ఆలోచన చేస్తున్నాడు. వాస్తవానికి ప్రియులారా, యోసేపు గారు నలుగురిలోనికి తీసుకొచ్చి ఆమెను అవమానపరిచి రాళ్ళతో కొట్టి చంపే పాత్ర ఎవరిదంటే యోసేపుదే. ఇప్పుడు యోసేపు గారు అంటా ఉన్నారు, ఆయన నీతిమంతుడు ఇండి ఆలోచన చేస్తారంట, ఆమెను అవమానపరచకూడదు, ఆమెను నిందించకూడదు, నా వలన ఎటువంటి హాని ఆమెకు తలపెట్టకూడదు, ఆమెను ఎలాగైనా కూడా రహస్యంగా వదిలేస్తే ఆమె గొడవ ఏదో ఆమె పడుతుందనేసి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారండి? గాబ్రియల్ దూత వచ్చాడంట. వచ్చి అంటా ఉన్నాడు, యోసేపు, మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు, ఆమెను విడిచిపెట్టొద్దు. యోసేపుకి ఇస్తున్న సమాచారం ఏంటంటే, ఆమెను విడిచిపెట్టొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, ఆమె ఇదిగో లోకరక్షకుడికి జన్మనివ్వబోతుంది, ఆమెకి జన్మనిచ్చే కుమారుడు ద్వారా ఈ లోకానికి, పాపానికి ప్రాయశ్చిత్త, లోకానికి రక్షణ రాబోతుంది. కాబట్టి మీరు మరియను చేర్చుకోవటానికి భయపడొద్దని చెప్తా ఉంది. జాగ్రత్త విందాం ప్రియులరా. ఇక్కడ ఏం సమాచారం చెప్తా ఉన్నాడంటే, ఆమెను విడిచిపెట్టొద్దు. సో చాలామంది జీవితాల్లో విడిచిపెట్టేస్తూ ఉంటారు, కొన్ని స్నేహాలు విడిచిపెట్టేస్తూ ఉంటారు. బైబిల్ అంటాడండి, నీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టని చెప్తా ఉన్నాడు. కొంతమంది కుటుంబాలను చూసినట్లయితే, కొంతమంది భార్య భర్తలు ఉంటారు కదండి, ఈ భార్య అంటూ ఉంటుంది, నీవు నా వరకే పరిమితం ఉండాలి, నా వరకే పరిమితం ఉండాలి. పెళ్లి చేసుకున్నంత వరకు కూడా అందరితో కలిసి ఉండే ఆయన పెళ్లి తర్వాత అన్ని బంధాలు కూడా తెంచేసుకుంటారు కొంతమంది. ఎందుకంటే వచ్చిన తల్లి అలాంటిదండి, ఎవరితో కలవనివ్వదు కొన్నిసార్లు. అందుకని అంటాడు, నీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టొద్దు. నిజంగా బంధువర్గాన్ని విడిచిపెట్టకూడదండి, బంధువర్గాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప విడిచిపెట్టకూడదు. చాలామంది జీవితాలు విడిచిపెట్టేసుకుంటూ ఉంటారు. దేవునికి విరుద్ధమైన కార్యాలు విడిచిపెట్టండి, దేవునికి విరుద్ధమైన సంబంధాలు విడిచిపెట్టండి, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, కోరికలు విడిచిపెట్టండి. కానీ మనకున్న బంధుత్వాలు కానీ, మనకున్న స్నేహాలు కానీ, మనకున్న సహవాసాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. కొంతమంది దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారండి. కొంతమంది చెడ్డ స్నేహం చేస్తారు కానీ దేవుని బిడ్డలతో సహవాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. చెడ్డ స్నేహాన్ని విడిచిపెట్టాలి. అందుకని అంటాడు, చెడ్డ స్నేహము మంచి నడవడిని చెరుపును అంటా ఉన్నాడు. ఈరోజు చాలామంది చెడిపోవడానికి కారణం ఏంటంటే చెడు స్నేహం. గమనించండి, ఈయన మంచోడేనండి, కానీ నీ స్నేహితులు ఉన్నారే, ఈయన మంచిగా ఉండనివ్వట్లేదు. బాబు మంచోడే, కానీ బాబుకున్న మందు బాబులు మాత్రము మంచోళ్ళు కాదు. కాబట్టి ఏం చేస్తున్నారండి? బాగానే ఉందాం అనుకున్నాడు కానీ ఫోన్ చేసి లాగేస్తూ ఉన్నారు. నాకు తెలుసు చెల్లి ఉందండి, ఆ చెల్లి అంటా ఉంది, అన్న మా ఆయన మంచోడు అన్న, పాపం ప్రార్థన చేసుకున్న సమయంలో ఫోన్ వచ్చేస్తుంది అన్న, అంతే. ఫోన్ రాగానే ఇంకా ప్రార్థన సకాలం ఆపేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడుకో వస్తాడు. నిజంగా చెల్లి బాధని చూడండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి చెడు స్నేహాలు విడిచిపెట్టు. గాంధీ గారు అంటారండి, నువ్వు ఎలాంటి వాడు చెప్పాలంటే మొదట నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పు. నీ స్నేహితులు బట్టి నువ్వు ఎలాంటి వాడు చెప్తాం. అందుకని తెలుగులో సామెత ఉండదు, 6 నెలల సహవాసం చేస్తే 6 ఈరవుతారంట. కాబట్టి నీ సహవాసం మారితే తప్ప నీ బ్రతుకు మారదు. నువ్వు పరిపూర్ణంగా మార్పు చెందాలంటే ఎవరైతే చెడు సహవాసం ఉన్నాయో, చెడు స్నేహాలు ఉన్నాయో, ఆ సంబంధాలు ప్రభువు కొరకు నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రభువు కొరకు ఆ సహవాసాలు విడిచిపెట్టాలి. గమనించండి, నేను రక్షించబడిన తర్వాత అండి, నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు, చాలామంది హైందువులు ఉండేవారు. వాళ్ళందరినీ కూడా మరి చెడు అలవాట్లు కలిగిన వారు కాబట్టి వారిని విడిచిపెట్టేశాను. ఎందుకంటే కనుక దేవునికి మనకి మధ్య అడ్డొచ్చే ప్రతి సంబంధాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అయితే దేనిని విడిచిపెట్టకూడదంటే దేవుని మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు, దేవుని బిడ్డలతో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలను విడిచిపెట్టకూడదు. అలాగే ప్రాముఖ్యంగా మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుణ్ణి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. చాలా సందర్భాలు దేవుడు బాధపడతా ఉంటాడు. కన్యక తన ఆభరణములు మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్నిసార్లు నన్ను మర్చిపోయారు.
నా ప్రజలు నన్ను విసర్జించారనేసి దేవుడు చాలాసార్లు తన ప్రజలు ఆయనను విడిచిపెట్టేసిన కారణాన్ని బట్టి బాధపడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులరా, మరి ఈ యొక్క యోసేపుతో అంటా ఉన్నాడు, విడిచిపెట్టొద్దు, మరియను విడిచిపెట్టొద్దయ్యా. రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నావా? ఆమెను అవమానపరచకుండా ఆయన సీక్రెట్గా ఆమెను వదిలించుకోవాలనుకున్నావా? అయితే ఆమెను విడిచిపెట్టొద్దనే సమాచారాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, సంఘాన్ని విడిచిపెట్టొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు, వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని విడిచిపెట్టొద్దు. అలా విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చాలామంది జీవితాల్లో ఇంకెందుకు నాకు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనేసి ఇంక దేవుడిని విడిచిపెట్టేయటం బెటర్ అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యా, నేను అనుకున్న దేవుడు చేయలేదు, నా జీవితంలో అన్ని ప్రతికూలతలే, నా ప్రార్థనలు దేవుడు వినట్లేదు, కాబట్టి నేను దేవుడిని విడిచిపెట్టేస్తే బాగుననే ఒపీనియన్కి వచ్చేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడండి. కాస్త ఆలస్యంగా చేస్తాడేమో, లేదా దుఃఖాలు గుండా కన్నీటి గుండా నడిపిస్తున్నాడేమో, నీకేదో ఆత్మీయ పాఠాలు నేర్పాలనేసి. కానీ అలాగని దేవుని విడిచిపెట్టేస్తే బైబిల్ అంటాడండి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అంటాడు. ఇంకో చోట, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవునికి దూరంగా అయిపోయి ఏమైనా చేయగలమా? గమనించండి, దేవునికి దూరంగా ఉంటే మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరండి? దేవుని పక్షంగా ఉంటే గనక కాస్త కీడు కలిగిన ఆయన పడిపోయినా లేవనెత్తగలిగిన దేవుడండి. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనేనండి, కీడు కలుగు చేసేవాడు ఆయనే, మేలు చేయువాడు ఆయనే. గమనించిన, ఒకవేళ దేవునితోను ఉంటూ నష్టపోయేవేమో, దేవునితోను ఉంటూ ప్రియులరా భయంకరమైన శ్రమను గురయ్యేవేమో, ఆ శ్రమను తీర్చి మళ్ళీ సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా ఎవరంటే దేవుడే. కాబట్టి మనం దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. చాలామంది దేవుని విడిచిపెట్టేసి వాళ్ళు ఉన్నారండి. లోక సంతోషాల కోసం దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో దేమ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. దేమ అంట లోక స్నేహము కోరి దేవుని విడిచిపెట్టేశాడు. ఈ మాట తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం. లోక స్నేహాన్ని కోరి దేవుని విడిచిపెట్టేశాడట. అలాంటి వాళ్ళు లేరండి, చాలామంది ఉన్నారు. ధనము కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం దేవుని విడిచిపెట్టేసిన జనాంగాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం అలా దేవుణ్ణి ఏం చేయకూడదట, విడిచిపెట్టకూడదండి. లోక సంబంధమైన భోగాలకు లోబడిపోయి దేవుని విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి, ఇదిగో దేవుని విడిచిపెట్టిన వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ కూడా నేటికి ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారంటే ద్వితీయోపదేశకాండంలో మాట్లాడండి, మీ దేవుడైన హత్తుకొని మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే సజీవులుగా ఉన్నారు. ఆ మాటకు సజీవించమంటారా? 4వ అధ్యాయం 4వ వచనం ద్వితీయోపదేశకాండం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు, పై వచనం కూడా చదువుదామా? బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూచిద్దరు కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేసెను. చాలండి. కొంతమంది ఎవరి వెంట వెళ్ళిపోయారట? బయల్పెయోరు వెంట వెళ్ళిపోయారు. అంటే బయలుపేరుడు మోయాబీయుల యొక్క దేవత వెంట వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టేశారు కొంతమంది. కానీ దేవుణ్ణి హత్తుకుని వారు ఎలా ఉన్నారండి చెప్పలా? నేటి వరకు సజీవులుగా ఉన్నారు. ఈరోజు నా ప్రశ్న, దేవుణ్ణి హత్తుకుంటావా, లేకపోతే లోక సంబంధమైన ఆనందాలను ప్రేమించి దేవుని విడిచిపెట్టేసి వ్యక్తిగా ఉంటావా? యోసేపుతో అంటున్నాడు, యోసేపు మరి ఈయన విడిచిపెట్టాలనుకున్నావేమో, కానీ ఆమెను విడిచిపెట్టొద్దయ్యా, ఆమెను విడిచిపెట్టొద్దు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుని విడిచిపెట్టాలనుకున్నావేమో, లోక స్నేహాన్ని కోరో, పలు విధమైన ఇబ్బందులు గురయ్యో, ఇంకా దేవుడితో సంబంధం నాకు వద్దని ఆలోచనలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని మనం ఏం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. ఆయన శాశ్వతమైన దేవుడు అండి. చూద్దాం, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చివరిగా గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాడు. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి తమ మందలు కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. ఆ దూత, భయపడకుడి, మహాసంతోషకరమైన సువర్తమానము
నీకు తెలియచేయుచున్నాను. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి నెక్స్ట్ గాబ్రియేలు దూత వచ్చాడు. చూడండి, గాబ్రియేలు దూత దాదాపు ఎప్పుడు వచ్చాడండి? పరలోకంలో నుంచి జకరియా దగ్గరికి వచ్చాడు ముందుగా. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయిందంటే, చూడండి, సంవత్సరం కాలం పాటు 9 నెలలు కూడా మరి ఎక్కడే ఉండిపోయి. చూడండి, మనం చూస్తూ ఉన్నాం ప్రియులు, ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి. చాలండి, గొర్రెల కాపరికి ఇస్తున్న సమాధానం ఏంటంటే భయపడకుడి, భయపడకుడి. ఈరోజు చాలా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. భయపడకుడి. ఈరోజు చాలా పరిస్థితులు బట్టి భయపడతా ఉంటాం కదండి. సాధారణంగా మనిషి అంటే 3 విషయాలు బట్టి బయటపడతాడంట. ఒకటి, గతం గురించి బయటపడతా ఉంటాడు. గతంలో చేదైన అనుభవాలు ఉంటాయి కదా, గతంలో మన ప్రియులు కోల్పోయిన సందర్భాలు ఉంటాయి, మనకి జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని భయపడుతూ ఉంటారు. అయ్యో, గతంలో ఇలా జరిగిందే, ఇలా నన్ను అవమానించారే, ఇలా నన్ను దూషించారే, ఇలాంటి సంఘటన జీవితంలో జరిగిందే, ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందే, ఇలాంటి ప్రమాదాల్లోకి నేను వెళ్ళిపోయానే, ఇలాంటి ఆర్థిక సమస్యలో కూరుకుపోయానే, గతాన్ని తలుచుకుని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ప్రస్తుతాన్ని బట్టి భయపడుతూ ఉంటారు. ప్రస్తుతం మన జీవితం గడవటం కష్టమైపోతూ ఉంది. అయ్యా, ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాను, ప్రస్తుతం చాలా అనారోగ్యాల్లో ఉన్నాను, ప్రస్తుతం ఎలా గడవాలి, ప్రస్తుతం గురించి భయపడతారు. అలాగే మూడవదిగా భవిష్యత్తు గురించి భయపడతా ఉంటారు. ఫ్యూచర్ ఏంటి? అందుకనే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరు వస్తూ ఉంటారు? కొంతమంది వస్తూ ఉంటారు కదా, జాతకాలు చెప్పేవాళ్ళు, జోష్యాలు చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు. వెంటనే రేషన్ కార్డు లేకపోతే ఎర్రి చెయ్యో ఏదో ఒకటికి వెళ్ళి ఆధార్ కార్డు వాళ్ళ చేతులు పెడతా ఉంటారు. అయ్యా, నా ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి? మన సోదరుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఆ తమ్ముడు ప్రియులరా ఫ్యూచర్ గురించి భయపడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదంట విదేశానికి. వెంటనే ఇలాంటి వాళ్ళు వస్తే పాపం చేతులు లేవంటే ఎవరి దగ్గర 2,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడంట ఇంట్లో గడవటానికి. ఆయన దగ్గరికి వచ్చి, ఏం లేదండి 100 రూపాయలు ఏమని చెప్పేస్తానన్నాడంట. సరే, 100 రూపాయలు ఇచ్చిన తర్వాత నీకు పలానా ప్రాబ్లం ఉంది, వెంటనే దానికి విరుగుడు చెయ్యాలి, 2,000 అవుతాయి అన్నాడంట. సరే, వాళ్ళు నమ్మేసింది, 2,000 ఇచ్చేశారు, విరుగుడు అయిపోయింది, 2,000 అట్టుకుని వెళ్ళిపోయాడు. 2,000 చేతిలో చిల్లికవ్వ లేదు. చాలామంది ఫ్యూచర్ గురించి భయం. ప్రియ సోదరుడా, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎలా పోషించుకోవాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి, నా జీవితం ఏం కాబోతుంది? చాలామందికి ఫ్యూచర్ గురించి భయం కనపడతా ఉంటుంది. బహుశా ఏ భయాల్లో ఉన్నావో తెలియదు, కానీ బైబిల్లో భయపడకుడు అనే మాట ఎన్నిసార్లు ఉందండి? 366 సార్లు ఉందట. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే భయపడొద్దు. దేనికి భయపడతా ఉన్నావు ఈరోజు? మనుషులకు భయపడుతున్నావా? అధికారులకు భయపడుతున్నావా? యేసయ్య అంటాడండి, దేహాన్ని చంపే వారికి భయపడకండి, దేహమును ఆత్మను చంపగలిగిన దేవునికి మిక్కిలి భయపడాలి. దేవునికి ఎలా భయపడాలంట? మిక్కిలి భయపడాలంట. అయితే మన దగ్గర రివర్స్ ఉంటుంది కదండి. అందరికీ భయపడతాం. అధికారులకు భయపడతారు, మనుషులకు భయపడతారు, పరిస్థితులకు భయపడతారు, అందరికీ భయపడతా ఉంటారు. కానీ దేవునికి మాత్రము భయపడిన పరిస్థితి కనపడతా ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి భయపడకుడి, ఎందుకంటే కనుక మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టాడయ్యా. మనం ఎందుకని భయపడకూడదంటే మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారండి? మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడటానికి, నీ పరిస్థితులు మార్చడానికి నీ కొరకు పుట్టిన రక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉండాలని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేనికి భయపడి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడిస్తున్న వాగ్దానం భయపడకూడదు. చివరిగా చూద్దాం, దూత ఎక్కడికి వచ్చిందండి? ఇదంతా అయిన తర్వాత దూత సమూహాలను తీసుకొచ్చిందంట. దూత సమూహాలను తీసుకుని వచ్చి ఏం చేస్తూ ఉంది? ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండండి. చాలండి. ఈసారి ఎక్కడికి వచ్చిందంటే దేవదూతలందరినీ తీసుకుని భూమి మీదకి వచ్చి ఏం చేస్తూ ఉందండి? సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ ప్రతి గానాలతో ప్రభుని ఆరాధన చేస్తూ ఉంది. చూడండి, ఈ యొక్క దూత బాధ్యత ఎంత మరి పవర్ఫుల్గా, ఎంత బాధ్యతంగా, ఎంత రెస్పాన్సిబుల్గా దేవుడు అప్పగించిన పనిని ఈ దేవుని దూత నిర్వర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొట్టమొదటికుండా ఏంటండి? సంతోషం. ఎవరి దగ్గరికి వచ్చింది సంతోషం కలిగజేసింది? జకరియా దగ్గరికి వెళ్ళి, జకరియా నీకు సంతోషం అని తెలియజేసింది. రెండవదిగా చెప్పాలి, మరియ దగ్గరికి వెళ్ళి నీకు శుభం అని తెలియజేసింది. మూడవదిగా చెప్పాలి, యోసేపు దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టొద్దు అనే విషయాన్ని తెలియజేస్తుంది. చివరికి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి భయపడొద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టినాడని తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ దినాలను మనందరం కూడా ప్రియులరా, ఈ మాటలు మన హృదయాల పరుచుకుందాం. అటువంటి కృపదేవుడు మనకు దయచేయను గాక. మేము తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు.